ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై రామకృష్ణ. మనం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ గురించి, కొత్త కాన్సెప్ట్ గురించి చూద్దామండి. ఇది మాకు రామకృష్ణ మఠం గురువరేణ్యులు గౌతమానంద మహారాజ్ గారు ఒక స్పీచ్లో చెప్పిన విషయం అనమాట. సో ఏది చెప్పుకున్నా మనం ఇక్కడ సత్సంగం కాబట్టి గురువులు మహర్షులు చెప్పినటువంటి విషయాలైతేనేమి, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న విషయాలైతేనేమి, వాటిని మనం రిపీట్ చేసుకుంటున్నాం. వాటిని మళ్ళీ మనము అనువదించుకొని మళ్ళీ మనము ఆలోచన చేస్తున్నాం వాటి గురించి. అంతేగాని ఇవన్నీ ఏమి కొత్తగా మేమే ఏదో క్రియేట్ చేసిన కాన్సెప్ట్స్ ఏమీ కాదనమాట. కాకపోతే మనకు ఎప్పుడు చెప్తారు కదా వేదాల్లో, నిత్యకర్మల్లో స్వాధ్యాయము ప్రవచనం రెండు చేయాలి ఎవరైనా సాధకుడు అని చెప్తారనమాట. సో ఒక మనం ఎలా ఉంటుందంటే సత్సంగం ఎందుకు అంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్ బాబు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఇంకొక ఎల్కేజీ బాబు ఉన్నాడు. ఈ ఫస్ట్ క్లాస్ బాబు ఎల్కేజీ బాబుకి ఏదైనా డౌట్ ఉంటే చెప్పిస్తారు కదా, అలాంటిది ఇది. అంతేగాని మనమేమో పెద్ద గురువులని కాదు, ఇంకొకటని కాదండి. కాకపోతే స్వాధ్యాయము ప్రవచనం రెండు కూడా మన జీవితంలో ఉండాలి కాబట్టి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కోసము ఇవన్నీ కూడా అవసరమే. ఎవరెవరికి ఉపయోగపరంగా ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంతో పాటు ఇవన్నీ కూడా. అదే నండూరు గారు ఉన్నారు కదా, మరి మార్నింగ్ 8 లోపు ఆయన వీడియోస్ చేసి వెళ్ళిపోతారు అంటే ఇంకా మనకు అర్థం చేసుకోవాలి ఎంతగా ధర్మం గురించి పోరాడుతున్నారు. అలా చేయడం వల్ల భగవంతుని కార్యాన్ని మనం మన నెత్తికెత్తుకోవడం వల్ల భగవంతుడు మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చుకుంటూ వెళ్తాడండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుని చేతిలో ఒక పరికరంగా మారుతామో అప్పుడు మన సమస్యలన్నీ ఆయన అవుతాయి అన్నమాట. సో మనము ఎప్పుడు భగవంతుని చేతిలో పరికరంగా మారాలి అనేది మనం దృష్టిలో పెట్టుకుని ఉండాలి. సో ఇప్పుడు ఏం కాన్సెప్ట్ గురించి చూద్దాము అంటే, గోల్ ఆఫ్ లైఫ్ అండ్ గోల్ ఆఫ్ గోల్స్ అని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు వాటి గురించి ఏంటి చూద్దాం. గోల్ ఆఫ్ లైఫ్ అంటేనేమో, ఇప్పుడు ఎంతోమంది మనము కళాకారులు ఉండొచ్చు, ఎన్నో ప్రొఫెషన్స్ ఉండొచ్చు, ఎన్నో మనము మనకు లైవ్లీహుడ్ కోసం మనం ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఒక సేవా రంగంలో ఉన్న వాళ్ళైతేనేమి ఏదైనా ఉండొచ్చు. అదే వాళ్ళ లక్ష్యం అని బతికేస్తూ ఉంటాము. కానీ ఈ గోల్ ఆఫ్ గోల్స్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఈ చిన్న గోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు డాక్టర్ అయ్యారు సరే, ఇంకా బెటర్ డాక్టర్ అవ్వాలని చూస్తారు, ఇంకా హాస్పిటల్స్ పెడతారు, ఇంకా ఏదో అందులో స్పెషలైజేషన్ చేయాలని ఉంటారు, అన్నీ చేస్తారు. ఇవన్నీ చేయకూడదని కాదు, కానీ ఏ గోల్ని రీచ్ అవ్వడం వల్ల మనకు గోల్స్ అనేవి ఉండకూడదు. ఇంక తర్వాత మనము ఎప్పుడు డాక్టర్ అయ్యామంటే మళ్ళీ ఇంకొక గోల్ ఏదో పెట్టుకుంటారు. తర్వాత ఒక ఇంజనీర్ అయ్యారంటే ఇంకొక గోల్, సిఏ కానీ ఇంకో ఏది చేసినా మనం ఇంకొక గోల్ మనకు పుట్టుకొని వస్తూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం అది చేద్దామా ఇది చేద్దామా అని ఉంటాం. సో వాటన్నిటి వల్ల పెద్ద మనకి భగవంతుని సాక్షాత్కారానికి పనికొచ్చే ఏదేమి కాదనమాట. కాబట్టి గోల్ ఆఫ్ గోల్స్ అంటేనేమో, ఏ గోల్ని మనం రీచ్ అవ్వటం వల్ల తర్వాత ఇంకే గోల్స్ ఉండకూడదు అనమాట మనకు. అదే అల్టిమేట్ గోల్ అనమాట. అది అల్టిమేట్ గోల్ అంటే ఏంటిది, మనం భగవంతుని సాక్షాత్కారం వైపు అడుగులు వేయడమే అల్టిమేట్ గోల్. కాబట్టి గోల్ ఆఫ్ లైఫ్కి వేరే, గోల్ ఆఫ్ గోల్స్కి వేరే మనము డిఫరెన్స్ అర్థం చేసుకుని మనము నిజంగా లేదు మనం చేసే జాబ్నే కర్మయోగంగా ఎలా మలుచుకోవాలో చూసుకోవాలి. కర్మయోగం మనకి 4 యోగాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాము. సో మనం రోజువారీ చేసేటువంటి ఆ జాబ్ అయితేనేమి, ఆ బిజినెస్ అయితేనేమి, ఏదైనా సేవ అయితేనేమి, అన్నీ కూడా మనం చేసే పనులన్నీ భగవంతుని కైంకర్యం కొరమే చేస్తున్నాం, భగవంతుని సేవ ఇదంతా అని అనుకుని కనుక చేస్తే అదే కర్మయోగంగా మారుతుంది. అలా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు అనమాట. కాబట్టి ఇలాగా మనకు ఉన్న గోల్స్ ఎటువంటివి, మనం ఎటువైపు వెళ్తున్నాము, ఏ ఏజ్ గ్రూప్లో ఎటువైపు వెళ్తున్నాము అనేది అన్ని మనము చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మనం నిజమైన గోల్ వైపు మన అడుగులు వేయగలుగుతాం అనమాట. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.